హాయ్ ఫ్రెండ్స్, కంజూరింగ్ ది లాస్ట్ రైట్స్ ఈ సినిమా ఈ సిరీస్ లో 4వది, చివరిది కూడా కావడం విశేషం. ఈ సినిమాతో ఇక కంజూరింగ్ సినిమాలు ఆగిపోతాయి. మళ్ళీ ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే సబ్జెక్ట్తో మళ్ళీ తీస్తారు, అది తర్వాత విషయం. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. ఈ సినిమా కథ 1986లో స్టార్ట్ అవుతుంది. స్మర్ల్ అనే ఒక కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లో 8 మంది ఉంటారు, కుక్కతో కలిపి 9 మంది. ఆ ఇంట్లోకి ఓ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మని వదిలించడానికి ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫర్మిగా, ఎడ్ అండ్ లారైన్ వారెన్స్ ఇద్దరు వస్తారు. వాళ్ళు ఏం చేశారు, 1960లో జరిగిన ఓ దెయ్యం కేసుకి ఈ 1986లో జరుగుతున్న ఈ కేసుకి ఎడ్ అండ్ లారైన్కి ఉన్న లింక్ ఏంటో ఈ సినిమాలో చూసి తెలుసుకోవాలి. 1960లో జరిగిన కేసులో పట్టుకున్న ఆత్మలు తిరిగి మళ్ళీ వచ్చాయా, ఆత్మలు ఎడ్ మరియు లారైన్ మీద పగ తీర్చుకోవడానికి ఏం చేశాయి, నిజంగా పగ తీర్చుకోవడానికి తిరిగి వచ్చాయా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. పెద్దగా భయాన్ని పుట్టించే సన్నివేశాలు అయితే అంతగా ఉండవు. మెల్లిమెల్లిగా కథ ఊపందుకొని ఇంటర్వెల్కి పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా హర్రర్ పుట్టించే సన్నివేశాలు క్రియేట్ చేయాల్సి ఉన్న దర్శకుడు క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అయినా సరే ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు. సౌండ్ కానీ లీడ్ యాక్టర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్లు కానీ సెకండ్ హాఫ్ ని నిలబెట్టాయని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఓకే అనిపిస్తాయి. అయితే ఈ సిరీస్ లో చాలా వీక్ గా ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఎడ్ అండ్ లారైన్ కూతురు కూడా ఉంటుంది. ఆమెకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అలాగే బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అయితే ఈ దుష్ట శక్తుల్ని ఎదుర్కోవడంలో వారెన్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీకి ఎలా హెల్ప్ చేసింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?